ఒకప్పుడు అడవిలో గిరిజ అనే వేటగాడు జీవించేవాడు. అతను ప్రతిరోజూ జంతువులను వేటాడి జీవనం సాగించేవాడు. ఒకరోజు రాత్రి అడవిలో దారి తప్పి చెట్టుమీదకెక్కి భయంతో నిద్రపోకుండా ఉండిపోయాడు. తనకు తెలియకుండా చెట్టు ఆకులను కింద పడేస్తూ రాత్రంతా మేల్కొని ఉన్నాడు. ఆ చెట్టు కింద శివలింగం ఉండేది. అతని పడేసినవి బిల్వదళాలు కావడంతో అవి శివార్చనగా మారాయి. ఉపవాసంతో, జాగరణతో, భయంతో చేసిన ఆ పూజను భగవంతుడు స్వీకరించాడు. ఉదయం అయ్యాక వేటగాడికి తన తప్పులు తెలిసి మంచి మార్గంలో నడవాలని నిర్ణయించుకున్నాడు. అతని జీవితంలో శాంతి వచ్చింది. ఈ కథ ద్వారా శివరాత్రి రోజున ఉపవాసం, జాగరణ, భక్తితో చేసే పూజ మనస్సును పవిత్రం చేస్తుందని చెబుతారు. కాబట్టి శివరాత్రి భక్తి, మార్పు, క్షమ యొక్క పండుగగా భావిస్తారు. నమస్కారం.